ధనుష్ గారిది 'కరా' మూవీ చూశాను. నాకైతే సినిమా చాలా నచ్చింది. అసలు స్టోరీ లైన్ ఏంటంటే, హీరో ఒక దొంగ. దొంగతనాలు ఆపేయాలనుకుంటాడు. కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. అందుకని దొంగతనం మళ్ళీ చేయాల్సొస్తుంది. అసలు ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నాడు? ఏంటి ఆ సిచ్యువేషన్? పోలీస్ వాళ్ళు ఆ దొంగని ఎలా చేజ్ చేశారనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్ట్ అవడంతోనే స్టోరీలోకి తీసుకెళ్లారు. ఎక్కడా ల్యాగ్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. సినిమా అంతా ధనుష్ ఒక్కడే నడిపించాడు. ఎస్పెషల్లీ ఆ 1990s విలేజ్ లుక్ అండ్ క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్సిటీ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. డైరెక్టర్ విఘ్నేష్ రాజా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో తోపు అసలు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ డ్రామా చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ దొంగతనం ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా స్పీడు అండ్ టెన్షన్ పీక్స్కు వెళ్తుంది. సినిమాలో ఉన్న రాబరీ సీన్స్ చాలా న్యాచురల్గా షూట్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లా కాకుండా, హీరో సూపర్ హీరోలా కాకుండా ప్రతి సీన్లో ఒక లాజిక్ అండ్ టెన్షన్ మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్కి థియేటర్లో రెస్పాన్స్ మామూలుగా లేదు. ఎక్సలెంట్గా ఉంది ఇంటర్వెల్ బ్లాక్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఆమె. ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువగా బోర్ కొట్టించలేదు, కొంచెం లెంత్ అనిపిస్తుంది అంతే. బట్ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ మూవీని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 అయితే ఇస్తాను. సో ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.